ముందుకు రండి, మహిళలంతా ముందుకు రండి. బస్సులు ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు ఏం ప్రాబ్లం వాటర్ ఏం ప్రాబ్లం సింగిల్ ఫేజ్ మోటార్ ఉండడంతో మీరు పనులు పోతారు. ఆ రోజు నీళ్ళు పట్టుకోలేదు, ట్యాంక్ లేదు, ట్యాంక్ లేదు, ట్యాంకులు చిన్నవి ఉన్నాయి. దానివల్ల మీరు పనులు పోయించేటప్పటికి నీళ్లు పట్టుకోలేకపోతున్నారు. అదొక సమస్య. ఇంటింటికి కొలాయి వేపిస్తామమ్మా, అది దగ్గరలో అది స్కీమ్ ఉంది, అది కూడా చేపిస్తాం. ముందు రోడ్లు వేసింది మనమే, మన రోడ్లే కానీ ఆ రోడ్లు కూడా వేపిస్తాము. కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా ఆ రోడ్లు కూడా వేపిస్తాం. ఓకే, ఇంకా అది నేను మాట్లాడతానమ్మా. ఫస్ట్ బస్సు షెల్టర్, నీళ్లు సమస్య, రోడ్డు సమస్య, 3 సమస్యలు ఉన్నాయి. దాంట్లో పరిష్కారం చేస్తాం. కొత్త పెన్షన్లు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. ఇంకా సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా వేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని చోట్ల జరుగుతాయి, మీ దాంట్లో కూడా పెడతాము. డ్రైనేజీలు కూడా వేస్తాము. అదే విధంగా కొత్త ఇల్లు కూడా ఇస్తాం. మీకు బస్ షెల్టర్ నిలబెడితే ఫ్రీ బస్సులు కూడా దగ్గరలో వదులుతున్నాం. పెన్షన్లు వస్తుందా? ఎంత ఇస్తున్నారు మా పెన్షన్? మామూలుగా ఇప్పుడు అందరికీ ఎంత ఇస్తున్నారు పెన్షన్? 4,000 ఇస్తున్నారు, 6,000 ఇస్తున్నారు, 3,000 ఇచ్చేవాళ్ళకి 6,000 ఇస్తా ఉన్నారు కదా. నీకెంత వస్తుంది? 6,000 వస్తుందా? సంతోషమా? 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేసినారు. ఎవరు పంపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారా? ఓకే, ఆరోగ్యం బాగుంది కదా? ఓకే, సంతోషం. 1వ తారీఖు ఇస్తున్నారా? ఏం చెప్పాలి చంద్రన్నకి? ఏం చెప్తావు? నువ్వే చెప్పు. ఏం చెప్పాలా చంద్రన్నకి? మరి దీపం 2 కింద సిలిండర్లు వచ్చినాయా? అందరికీ అమౌంట్ పడిందా? దగ్గరలో ఉచిత బస్కి ఇస్తున్నాం. తల్లి వందనం కింద పిల్లలందరికీ అమౌంట్ పడుతుంది. అదే విధంగా రైతు భరోసా కూడా పడుతుంది అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ చెప్పమన్నారు. 1వ తారీఖు ఇంటి దగ్గరికే వస్తుంది కదా, అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చిస్తున్నారు కదా. ఒకవేళ ఆదివారం వస్తే ఏం చేస్తున్నారు? ముందు రోజే ఇచ్చిపోతున్నారు. ఎంత సంతోషం కదా. నేను మీ కోరికలు తీర్చాలి. 3 బస్సు షెల్టరు, మంచినీళ్ళు, రోడ్లు, దాంతో పాటు కొత్త ఇల్లు ఇస్తాం. కొత్త ఇల్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. ఓకేనా? దగ్గరలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుంది. ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఎన్డీఏ కూటమిలో ఏదైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 63,77,943 మందికి, అంటే సుమారుగా 64 లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇస్తుంది మన రాష్ట్రంలో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం.
అంటే 2717 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ, అదే విధంగా మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో 2,63,908 మందికి 114 కోట్లు ఇస్తున్నాం. అంతేకాకుండా మన పెనుగొండలో 41,000 మందికి 17 కోట్లు ఇస్తున్నాం. మరి ఈ రోజు రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అప్పుల పాలు చేశారు. అభివృద్ధి శూన్యం, దోచుకోవడం దాచుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదు. మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతానే నేను 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల ఎన్నికల ముందు 3,000 చేశారు. మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4,000 పెన్షన్ అన్నాం, 4,000 పెన్షన్ ఇచ్చాం. అంతేకాకుండా ఒక పక్క వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం. అంతేకాకుండా 100% బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి 5,000 ఉన్నది 15,000 రూపాయలు చేశాం. ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు బడుగు బడిగిన వర్గాలు బాగుండాలి, ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చేయకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు పెన్షన్ల పంపిణీ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదే విధంగా ఈ రోజు ఏదైతే చెప్పామో అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. దీపం 2 కింద ఉచిత సిలిండర్లు ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం. అంతేకాకుండా మరికొన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నాం. జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తున్నాం. మరి ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పిన ప్రకారం ఒక పక్క విశాఖ హక్కు కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మరొక్కసారి నిరూపించుకొని దానికి కూడా నిధులు తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క అమరావతి పనులు, ఒక పక్క పోలవరం పనులు గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామీణ ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆర్ఎంబీ రోడ్లు చూసాం, గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడంతో గుంతలకు కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేయక చాలా యాక్సిడెంట్లు జరిగాయి. మన ప్రభుత్వం రాగానే ఆర్ఎంబీ రోడ్లు కూడా అన్ని గుంతులన్నీ పూడ్చడం, టాప్అప్ కూడా చేశారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు ప్రజలందరూ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే మాటిచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి, మా కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విశ్వాసంతో మాకు పూల వర్షం కురిపించి స్వాగతం తెలుపుతున్నారంటే అది పరిపాలన, అది విజనరీ అంటే అనే విషయం కూడా తెలియజేస్తుంది. పవన్ సార్ ఇది బ్యాక్ ఉన్నాడు. హాస్టల్ స్కూల్ లేక వాటర్ లేవు, అది ముందు వచ్చేటి రావట్లేదు. ఏం దానికి ఏదో చూసి నాకు ఐడెంటిఫై చేసి ఇంకో విషయం నాకు చెప్పు. ఏమైనా బిల్స్ ఉంటాయి ఏంటమ్మా, సీఎం రిలీఫ్ ఫండ్స్ సార్ సదరం కూడా అప్లై చేయండి. మీరు రిలీఫ్ పంపించండి, బిల్స్ అన్ని తీసుకురాలి పంపించండి. అప్లై చేయండి, మేము చేస్తాం. హాస్పిటల్ దాకా వచ్చాం.
ఏమైంది ఎందుకైనా ఎవరిస్తున్నారు? అందరూ కొంచెం నిజంగా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా? ముందు ఎంత వచ్చేది? ముందు పెన్షన్ ఎంత వస్తాడా నీకే? 4,000. చంద్రబాబు వచ్చిన తర్వాత 4,000 వస్తా ఉంది. సంతోషాన్ని మందులకు ఎంత అవుతా ఉందా? ఓకేనా? నీకెంత వస్తుంది? సంతోషం కదా. ఎవరు పంపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు పంపిస్తారు. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు? అంత బాగున్నాము అని చెప్పమంటావా? నువ్వు గుర్తు పెట్టుకో, మేము డబ్బులు ఇచ్చేది. ముందు ఎంత వచ్చేది? ముందు 3,000 వస్తాను. ఇప్పుడు ఎవరు పంపిస్తున్నారు? చంద్రబాబు. ఏం చెప్పంటావు? చల్లకు న్యాయం మారాదు. వెరీ గుడ్. కొద్దిగా ఇస్తాం. గ్యాస్ తీసుకున్నావా? ఫ్రీ గ్యాస్ వచ్చింది కదా, అమౌంట్ డబ్బులు పడ్డాయి. పెన్షన్ ఎంత వస్తుంది? 4,000. ముందు ఎంత వచ్చేది? ఎన్నిసార్లు పెంచినారు? ఈసారి అప్లై చేయండి. నువ్వు రా తీసుకునేవాడు. ఆధార్ కార్డు అడగలే. ఇంట్లోనే ఉంటారా? ఫ్యాక్టరీ పోరు? మీకు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? अब कथा दे रहे सब 4,000 दे रहे 4 रुपए. ఇస్తున్నారా? సంతోషమా? ఇంటి దగ్గరికి వస్తుంది కదా? టుక్రీ కాడి పెన్షన్ వస్తా ఉందా? ఏం పని?
ఏం పని కనకలుండు ప్రతిసారి నువ్వు వస్తున్నావు ప్రతి నెల 1వ తారీఖు వస్తుందా? ఆదివారం మనకి సెలవు ఉంటే ఫస్ట్ వచ్చాక కొంచెం వస్తుంది. ఇప్పుడు మీకు పెన్షన్ ముందు ఎంత వచ్చేది? మరి ఇప్పుడు సంతోషమా? మరి ఎవరు మాట నిలబెట్టుకున్నారు? ఇప్పుడు చంద్రబాబు ఉండండి అమ్మా, వాళ్ళు చెప్తారమ్మా. ముందు ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి? 3000 పెన్షన్ చేస్తానన్నాడు. ఎన్నిసార్లు చేసినాడు? 4 సార్లు 250 పెంచుకుంటూ పోయినారు. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖున మీకు ఎంత వచ్చింది? ఏప్రిల్ 1 నుంచి 4000. ఫస్ట్ టైం 7000 ఇచ్చారు. వాళ్ళు ఇంటి దాకా 4000 వస్తుంది కదా. ఇప్పుడు మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టే వరకు దీన్ని రెక్టిఫై చేయండి. సడన్ గా మనం ట్యాంక్ కట్టాలంటే కాదు కదా. ఇప్పుడు దీనికి ఏం చేయాలో దాన్ని ఆలోచించి ఏడి కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఎక్కడికి వచ్చి చెప్పు. మరి రెక్టిఫై చేయండి ఆ విషయం. నీళ్ళు కూడా గలీజ్ వస్తున్నాయి మేడం. అందులో నీళ్ళు కూడా గలీజ్ వస్తున్నాయి. అంతా ఏమైందంటే బోర్ నుంచి చాలా రోజుల క్రితం మన పైప్ లైన్ పాడైపోయింది. మోటార్ చిన్నది, లిఫ్ట్ చేయాలంటే అది లోడ్ పట్టుకోవడం లేదు. తర్వాత వాటర్ మెయిన్ లీడ్ ప్రత్యేకంగా ఎవరో ఎత్తారో ఆఫ్ చేస్తారు, ఎవరంతా వాళ్ళు ఇది చేస్తారు. ఎక్కువ కాలిపోతున్నాయి. ఈ గ్రామానికి ఆ గ్రామానికి సంబంధించి వాటర్ మెయిన్ అరేంజ్ చేసి సరిపోతుంది. ఇక్కడ లోకల్గా ఎవరైనా కొన్ని చేసిన వాళ్ళని వాటర్ వేస్ట్ గలీజ్ వాటర్ అదే పైప్ లైన్ ఇటు ఖాళీ ఇక్కడి కాదు ఖాదీచి కొత్త రేషన్ కార్డు మీరు కొంచెం ఎంత పెద్దమా పెన్షన్ ఎంత వస్తా ఉంది నీకు? 4000. ఎవరు పంపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు పంపిస్తున్నారా? ముందు ఎంత వచ్చేది? ముందే చెప్పించుకోవాలి. నువ్వు ఇప్పుడు కాదు అదంతా. మరి గమ్మని దూరకూడదు. ముందు ఎంత వచ్చేది నీకు పెన్షన్? కోరి మేడం దక్కుతుంది. ముందు 3000 వచ్చేది, ఇప్పుడు 4000 వస్తా ఉంది కదా. సంతోషమా? సైడ్కి వచ్చేయండి. సైడ్కి వచ్చేయండి. నువ్వు కూడా కొద్దిగా పెన్షన్ వస్తా ఉందా? ఎంత వస్తా ఉంది ఇప్పుడు? 4000 వస్తా ఉందా? ఎంత వస్తుంది ఇప్పుడు పెన్షన్? 4000. ముందు ఎంత వచ్చారు మీకు? 3000. ఎన్నిసార్లు చేశారు? 3000 మీకు ఎన్నేళ్ళు ఇచ్చినారు? ఎస్ బాబు నాయక్. ఎంత వస్తుంది మీకు పెన్షన్? 4000 పెన్షన్ వస్తుందా? ముందు ఎంత వచ్చేది? ముందు వచ్చేసి 2000 రూపాయలు ఇస్తుంది. అప్పటికి 2500 4000 చేశాను. 4000కి 3000 రూపాయలు చేశాను. అంటే 2250 పెంచుకుంటూ 4000 రూపాయలు 3000 రూపాయలు చేశారు. మన చంద్రన్న వచ్చిన తర్వాత 4000 రూపాయలు ఇచ్చారు. 3 నెలలు ఎక్స్ట్రా చేసి 7000 రూపాయలు ఇచ్చారు. ఓకే సార్. ఇంటి దగ్గరికి ఇస్తున్నారా? ఇంటి దగ్గర 2 నెలలకి ఒక్క ఇది మనం రోజు ముందు ఇచ్చింది. ఆదివారం వస్తే ఆదివారం వస్తే శనివారం కూడా ఇచ్చేసారు. ఏం ప్రాబ్లం లేదు. గ్యాస్ తీసుకున్నారా మేము? తీసుకున్నాం మేడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
సుమారుగా 64 లక్షల మందికి ఈరోజు పెన్షన్ పంపిణీ జరుగుతోంది. 2717 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా సత్యసాయి డిస్టిక్లో కూడా 2,63,908 మందికి 114 కోట్లతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా మరి పెనుగొండ అసెంబ్లీ సెగ్మెంట్లో 41,000 మందికి 17 కోట్ల రూపాయలతో 17,62 లక్షల రూపాయలు పెన్షన్ పంపిణీ కూడా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పండుగ జరుగుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందో, ఎన్నికల సమయంలో ఏం చెప్పారో మనం అందరం చూసాం. ఏదైతే నేను అధికారంలోకి రాగానే 2,000 ఉన్న పెన్షన్ అంటే పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు. అదే పెన్షన్ని 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి 2019లో గత ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే 2,000 ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కాలం తీసుకొని ఎన్నికల ముందు 3,000 పెన్షన్ ఇచ్చారు. మరి మేమైతే ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మేము 3,000 ఉన్న పెన్షన్ 4,000 ఇచ్చాం. 4,000 కూడా ఏప్రిల్ నుంచి అంటే మొదటి నెల 7,000 ఇస్తూ ప్రతి నెల 4,000 పెన్షన్ ఇంటి వద్దకే పెన్షన్ అందజేశాం. అదేవిధంగా ఏదైనా ఆదివారం వస్తే వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు. అది మన ఆంధ్రప్రదేశ్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దానితో పాటు వికలాంగులు కూడా ఇబ్బంది పడకూడదు. వికలాంగులు చాలా మందుల ఖర్చులు ఉంటాయి, వాళ్ళ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఖర్చులు ఉంటాయని గ్రహించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల సమయంలో 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తామన్నాం, 6,000 ఇస్తున్నాం. అదేవిధంగా 100% పెట్టేడు ఉన్న వాళ్ళకి 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మేము గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోకపోవడంతో వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తున్నారు. ఒక్కొక్క సమస్యలు మేము పరిష్కారం చేస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈ రోజు మేము ఎన్నికల సమయంలో మాట చెప్పిన ప్రకారం పెన్షన్ ఇచ్చాం. మహిళలు ఈ రోజు చూస్తూ ఉంటే మహిళలు మేము గ్రామాల్లోకి వస్తుంటే మాకు సిలిండర్లు ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే దీపం 2 కింద మాట చెప్పే మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిలిండర్లు ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, డొక్కా సీతక్క మధ్యాహ్నం భోజనం కూడా మేము పెట్టాం, అది కూడా అమలు పరుస్తున్నాం. అదేవిధంగా దగ్గరలో ఉచిత బస్సు కూడా వదులుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే స్కూల్ రీఓపెన్ టయానికి తల్లి వందనం, రైతు భరోసా కూడా అనేక సంక్షేమ ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి విజనరీ, పవన్ కళ్యాణ్ గారి కష్టం, ముగ్గురు కలిసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా నిలవబోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, గ్రామీణాభివృద్ధి మొదలైంది, పరిశ్రమలు వస్తున్నాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న విషయాన్ని కూడా నిలబెట్టుకుంటున్నాం. ఈరోజు విశాఖ హక్కు కూడా నిధులు వచ్చాయి. ఈ రోజు ఎక్కడ చూసినా పరిశ్రమలు రావడానికి పారిశ్రామికవేత్తలు క్యూలు కడుతున్నారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ, మరి మా నియోజకవర్గంలో కూడా సుమారుగా ఈ రోజు మా నియోజకవర్గంలో కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా చాలా చోట్ల చాలా 5 మండలాల్లో కూడా సీసీ రోడ్లు వేసాం, డ్రైనేజీలు కూడా అభివృద్ధి చేసాం, డ్రైనేజీలు వేస్తున్నాం. అదే విధంగా మరి పెనుగొండ అంటే ఒక చరిత్ర కలిగిన పెనుగొండ ఆర్చ్ కూడా మళ్ళీ ఈ రోజు బ్యూటిఫికేషన్ కింద కొన్ని మరమ్మతుల కార్యక్రమాలు కూడా చేస్తూ, ఫోకస్ లైట్లు వేస్తూ దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం, గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా సుమారుగా 4 కోట్ల నిధులతో ఒక పక్క రైల్వే స్టేషన్ రోడ్డు, ఒక పక్క కోనాపురం రోడ్డు, తిమ్మాపురం రోడ్డు, అదేవిధంగా గ్రామాల్లో మారుతీనగర్ కావచ్చు, నారాయణమ్మ కాలనీ కావచ్చు, కొన్ని బావయ్య స్వామి దర్గా పరిధిలో ఉన్న చోట్ల కూడా డ్రైనేజ్, సీసీ రోడ్లు కూడా మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మరి ఈ అభివృద్ధి చూసి వాళ్ళ పార్టీ ఉనికి కోసం వైసీపీ పార్టీ అభివృద్ధి చేయడం లేదు. మరి ప్రజలందరూ ఈరోజు స్వాగతిస్తున్నారు. ఏదైతే నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటేశారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలు మాకు పూల వర్షం కురిపిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.